ఈరోజు మన వీడియోలో పోలవరం ప్రాజెక్టులో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గురించి కొత్త ట్రయల్స్ స్టార్ట్ అయినాయండి. ఆ ట్రయల్స్ గురించి నేను చెప్పాలనుకున్నానండి. మనం ప్రజెంట్ చెక్ పోస్ట్లో ఉన్నటువంటి గోదావరి రేవులో బోట్ ఎక్కడం కోసం రావడం జరిగిందండి. మనకు కనిపిస్తున్న బోటు రిపేర్ అవ్వడం వల్ల వేరే బోటుని రప్పించడం జరిగిందండి. అందుకే మాకు 2 గంటలు ఆలస్యం అయింది. ఈ బోట్ రావడానికి 2 గంటలు మాకు టైం వేస్ట్ అవ్వడం వల్ల ప్రాజెక్టులోకి మేము తొందరగా వెళ్ళలేకపోయాము. మాకు సన్ అంటే లైటింగ్ బాగా తగ్గిపోయిందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డాము ఈ వీడియో చేయడానికి. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటుందండి. పోలవరం ప్రాజెక్టులోకి వెళ్ళి చాలా రోజులు అవ్వడం వల్ల పోలవరం ప్రాజెక్టులను మంచి ఇప్పటి వరకు కూడా నేను చూపించినటువంటి లొకేషన్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో నేను చూపించానండి. గోదావరి పక్క నుంచి మనం ప్రాజెక్టులోకి వెళ్ళడానికి ఈ రోడ్లో చాలా అద్భుతమైన ఒక చూడడానికి చాలా ఎపీరియన్స్ చాలా లుక్ ఉంటుంది. పక్కనే గోదావరి మధ్యలోనే రోడ్డు వేయడం జరిగిందండి. అయినా ప్రాజెక్టు వాళ్ళు తెలుసుకుంటే గోదావరి మధ్యలో ఏంటంటే సముద్రంలో కూడా రోడ్డు వేసేసేంత కెపాసిటీ ఉంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ వర్క్ అదే కాబట్టి వాళ్ళు ఏదైనా సరే సాధించగలరు, ఏదైనా చేయగలరు. అలాంటిది పోలవరం ప్రాజెక్టు గురించి చాలా వింతలు చాలా విశేషాలు ప్రాజెక్టులో లోపల ఏమేమి జరుగుతున్నాయి అన్నీ కూడా మేము గమనిస్తూనే ఉన్నాము. మేము ఎప్పటికప్పుడు వెళ్తున్నాం కాబట్టి అక్కడ ఉన్న ట్రయల్స్ గురించి ప్రాజెక్టులో ఉన్న వింతల గురించి ఇప్పటికప్పుడు తెలుసుకుంటే మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. అలాంటి ఆశ్చర్యాన్ని మీ అందరికీ చూపించిన ఉద్దేశంతో నేను పోలవరం ప్రాజెక్టులో ఎంత రిస్క్ అయినా సరే పర్మిషన్ తీసుకుని మీ గురించి నేను ఈ వీడియో చేయడం జరిగిందండి. వీడియో అయితే ఈ ప్రాజెక్టు మనకి వెళ్తున్న రహదారి అనేది మనకి మెయిన్ ఎంట్రన్స్ రూట్ ఇది. మనకి కనిపిస్తున్న విజువల్స్ అన్నీ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఆ కొండలన్నీ కూడా సదును చేసే పనిలో ఉన్నారు ఈ వీడియోలో. అవన్నీ కూడా మీకు నేను కళ్ళకట్టడి చూపిస్తానండి. అందరికీ నమస్తే, నేను మీ హరి. ఈరోజు మన వీడియోలో నేను పోలవరం ప్రాజెక్టు గురించి కొత్తగా లేటెస్ట్గా ఇవాళ ప్రాజెక్టులోకి రావడం జరిగిందండి. చాలా రోజుల తర్వాత మనకు ప్రాజెక్టులో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నానో మీరు అంతేగానే హ్యాపీగా ఫీల్ అవుతారన్న సంగతి ఆ విషయం నాకు తెలుసండి. ఈరోజు నేను మన వీడియోలో మనం ఇప్పటి వరకు కూడా ప్రాజెక్టులో చూపించినటువంటి కొత్త ప్లేస్లు అయితే నేను ఈ వీడియోలో చూపించాలనుకున్నానండి. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోని స్కిప్ చేయొద్దండి, లాస్ట్ వరకు చూడండి. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వీడియో అయితే చూస్తూనే ఉండండి. ప్రాజెక్టులోకి ఇప్పుడు వెళ్ళినా కానీ చాలా కొత్తగా ఉంటుందండి, కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రాజెక్టులను ఇప్పటికప్పుడే కొత్త వర్క్ స్టార్ట్ చేయడంతో చాలా ఈక్వేషన్స్ అన్నీ మారిపోతూ ఉంటాయండి, కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కి ఈ కొండపైన ప్రొక్లైనర్ మిషన్లతోటి మొత్తం చదును చేసి ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ ఏదో స్టార్ట్ చేయాలనుకున్నారండి. ఆ వర్క్ విషయంలో కూడా నేను ఆ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే విషయాన్ని గమనించి అది కూడా నేను మీకు ఒక వీడియో చేసి చూపిస్తానండి. కొండ అయితే చాలా హైట్ ఉన్నది, చాలా ఆవేశం కూడా వచ్చింది కొండ ఎక్కేసరికి. అయినా మీ సపోర్ట్ ఉండాలి, కానీ ఎలాంటి ఎన్ని కొండలైనా ఎక్కడానికైనా సరే నేను రెడీగా ఉంటానండి. ఎందుకంటే మనకి పోలవరం ప్రాజెక్టు వీడియో చేసినప్పుడు అవుట్పుట్ మనకి బాగా వస్తే ఆ అవుట్పుట్ ద్వారాగా ప్రాజెక్టులో వర్క్ ఎంత జరుగుతుంది, అసలు ఎన్ని సంవత్సరాలు పడుతుంది వర్క్ అనే విషయాల గురించి ఎప్పటికప్పుడు మీకు చెప్పడం వల్ల నాకు నిజంగానే అదొక ఆనందం అనిపిస్తూ ఉంటుందండి. ఆ ఆనందాన్ని మీ అందరితో పంచుకుని మీరు పెట్టే కామెంట్స్ కానీ, మీరు నా వీడియో చూసిన తర్వాత ఇచ్చే లైక్స్ కానీ, మీరు నాకు ఇస్తున్న సపోర్ట్ కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. ఇలాంటి సపోర్టు మీ ద్వారాగా నాకు ఇస్తుంటే నేను ఎంతకంటే మంచి వీడియో చేయడానికి అయితే నాకు అవకాశం ఉంటుందండి. చూడండి, మనకి కొండపైన చదును చేసే ఆ విజువల్స్ అన్నీ కూడా మనం చూస్తున్నామండి. ఇప్పుడు పైనుంచి మనకి వ్యూ కూడాను ఇలా ఉంటుందండి, చాలా బాగుంటుంది వ్యూ అయితేనే. మనకి పైనుంచి చూసినట్లయితే కనుక మనకి అప్పర్ కాపర్ డ్యామ్ మనకు కనిపిస్తున్న విజువల్స్ అండి ఇవన్నీ కూడాను. ఈ వీడియోలో నేను అప్పర్ కాపర్ డ్యామ్ ఒకటి, లోయర్ కాపర్ డ్యామ్ ఒకటి, మధ్యలో ఉన్న ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గురించి కూడా చెప్పాలనుకుంటున్నానండి. మనకి కనిపిస్తున్నది పవర్ హౌస్ పెద్ద కొండ ఉంది కదండి, ఆ కొండ మనకి కనిపిస్తున్న విజువల్స్ అండి. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ట్రయల్ దగ్గరికి వెళ్దామండి. లోయర్ కాపర్ డ్యామ్కి అప్పర్ కాపర్ డ్యామ్కి మధ్యలో ఉన్న ఇసుక తెన్నెల మీద ఎలాంటి వర్క్ జరుగుతుంది, ఎలాంటి మిషనరీ ఉపయోగిస్తున్నారో, అసలు ట్రయల్స్ ఎలా జరుగుతున్నాయి అనే విషయాన్ని మీకు దగ్గరగా వెళ్ళడం జరుగుతుందండి. మొత్తం అక్కడ వర్క్ జరిగే దగ్గరికంటే వెళ్ళి మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. మొత్తం ఇసుక తెన్నెల మీద ట్రయల్స్ అండి. మామూలుగా భూమి లోపలికి పైపులు పంపించడం మనం చూసే ఉంటామో, మనకి బోర్ వేసేటప్పుడు భూమి లోపలికి ఎన్ని వందల పైపులు దించుతారో కూడా మనం చూసాము. ఇప్పుడు మనం ప్రజెంటు ఇసుక నేల మీద, అది కూడా గోదావరి ఇసుక తెప్ప మీద ఒక రిగ్గింగ్ అనమాట. అంటే భూమి లోపలికి ఈ పైపులు పంపించి లోపల ఇసుక సారం ఎంత ఉంది, భూమి లోపల సారం ఎంత ఉంది,
అప్పర్ కాపర్ డ్యామ్కి లోయర్ కాపర్ డ్యామ్కి మధ్యలో వేసే ఈ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గురించి ఈ ట్రయల్స్ జరుగుతున్నాయండి. మనం అప్పర్ కాపర్ డ్యామ్ చూసుకున్నా లోయర్ కాపర్ డ్యామ్ చూసుకున్నా సరే కొత్త గోదావరి వచ్చినప్పుడు లోపల నుంచి కొన్ని వందల అడుగుల కింద నుంచి కూడా వాటర్ దులుసుకుంటూ వచ్చేస్తూ ఉంటుందండి. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కడితే అలాంటి సిచ్యువేషన్ రాకోకుండా దాన్ని ఎదుర్కోవడం కోసం ఈ ట్రయల్స్ జరుగుతున్నాయండి. కొన్ని వందల కాదు వేల అడుగుల కిందకి ఈ ట్రయల్స్ వేసి ఈ ట్రయల్స్ ద్వారా కానీ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పటిష్టంగా ప్రాజెక్టుకి ఎలాంటి ఆటంకం కలగకోకుండా ఈ ట్రయల్స్ అయితే జరుగుతున్నాయండి. ట్రయల్స్ అయితే చాలా బాగున్నాయి. మేము ఈ వర్క్ చూసినప్పుడు మాకైతే చాలా అనుభూతి అనిపించిందండి. ఇలాంటి అనుభూతి మీరందరికీ కూడా కళ్ళకి కట్టినట్టు నేను చూపించానండి. వర్క్ అయితే చాలా బాగా జరుగుతుంది. ప్రాజెక్ట్లో ఏ వర్క్ కూడా ఆగలేదండి. ప్రతి వర్క్ కూడా కంటిన్యూగా జరుగుతూనే ఉన్నదండి. మీరు లేనిపోయిన అపోహలు ఏమీ పెట్టుకోవద్దు పోలవరం గురించి. అయితే కొంచెం లేట్ అవుతుంది. లేట్ అయినా కానీ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ పవర్ హౌస్ ఉంది కదండి, పవర్ హౌస్ మనకి దగ్గరలోనే ఉంది. ఈ పవర్ హౌస్ దగ్గర ఉన్న ఈ బ్లేడ్స్ ఏంటి, ఈ రౌండ్గా ఉపయోగించే ఆ పరికరాలన్నీ కూడా నేను మీకు విజువల్స్ ఇప్పుడు చూపిస్తున్నానండి. చూడండి, మొత్తం ఈ ట్రయల్స్ అన్నీ కూడా మొత్తం ఇవన్నీ కూడా మనకి పవర్ హౌస్కి సంబంధించిన మొత్తం మెటీరియల్ అనేది అంతనా ఈ మెటీరియల్ ఎప్పటికప్పుడే చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడే మొత్తం వర్క్కి సంబంధించి అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయండి. అందుకే నేను చూపించడం జరుగుతుంది. మొత్తం ప్రతి అంశాన్ని కూడా పోలానికి సంబంధించి ప్రతి విభాగాన్ని కూడా నేను ఈ వీడియోలో టచ్ చేయడానికి ట్రై చేశానండి. పవర్ హౌస్కి దగ్గరలో కానీ పవర్ హౌస్కి సంబంధించిన మెటీరియల్కి దగ్గర కానీ లోయర్ కాపర్ డ్యామ్ చాలా దగ్గరగా ఉంటుందండి. ఈ లోయర్ కాపర్ డ్యామ్ విజువల్స్ అయితే మనకి కనిపిస్తున్నాయండి. ప్రతి లోయర్ కాపర్ డ్యామ్ దగ్గర కానీ అప్పర్ కాపర్ డ్యామ్ దగ్గర కానీ ప్రతి దగ్గర కూడా చెక్ పోస్టులు అయితే పెట్టడం జరిగిందండి. ఎందుకంటే అవుటర్స్ ఎవరో కూడా లోపలికి వెళ్ళడానికి అవకాశం లేకుండా చాలా పటిష్టంగా ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుందండి. మన వీడియో చూస్తున్న మన సబ్స్క్రైబర్స్ కానీ మన వ్యూవర్స్ కానీ నాకంటే తెలుగు ఆలోచించేటోళ్ళు చాలామంది ఉంటారండి. పోలవరం ప్రాజెక్టు గురించి నేను చెప్పే విషయాలు కాకుండా మీకు బాగా తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే కనుక మీరు కామెంట్ రూపంలోకి వచ్చి కామెంట్ తెలియజేయండి. మనకి కనిపిస్తున్నది పవర్ హౌస్లోను పైన రింగ్ వేసే సిస్టమ్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఆ సిస్టమ్ ఇప్పుడు మనం చూస్తున్నామండి. మనకు కనిపిస్తున్నదంతా కూడా మనకి పవర్ హౌస్ దగ్గరలో ఉన్న ఈ కొండల మధ్యలో ఉన్న ఈ రోడ్డు అంతా కూడా మనకి చాలా గెస్ట్ హౌసెస్ కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన ప్రతి విభాగానికి కూడా దీంతో చాలా టచ్ ఉంటుందండి. అందుకే నేను ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తారనేసి ఆశిస్తున్నాను. చాలా విషయాలు పోలవరం గురించి నేను ఎప్పటికప్పుడే మీకు వీడియో రూపంలో మీకు చూపిస్తూ ఉంటాను. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే లోపల మొత్తం అన్నీ కూడా నేను మీకు వివరంగా చూపిస్తానండి. ఇవన్నీ కూడా ప్రాజెక్టుకి సంబంధించిన అన్నీ కూడా ఈ విభాగంలో ఏమేమి ఉన్నాయో ఈ కొండలు అవనయ్యి ఏదైనా సరే ప్రాజెక్టులో ఉన్న ప్రతి అంశాన్ని కూడా మీకు నేను కళ్ళకు కట్టినట్టు చూపిస్తానండి. మన పోలవరం ప్రాజెక్టు వీడియో చూసేటోళ్ళు మన వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్కి. పోలవరం ప్రాజెక్ట్ గురించి తెలుసుకునేటోళ్ళు ఇంకా మన ఛానల్ చూస్తారని ఆశిస్తున్నాను. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. మన వీడియో చూసిన తర్వాత మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్కి ఇంకా ఎక్కువగా పుషింగ్ వచ్చి ఇంకా చాలామంది మన ప్రాజెక్ట్ వీడియోని చూసే అవకాశం ఉంటుందండి. అందుకే నేను మరీ చెప్తున్నానండి. నేను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు కూడా అందరికీ కూడా జై హింద్.